నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా విజయం బీజేపీదే రానున్న అన్ని ఎన్నికల్లో కమలం వికసిస్తుందన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో ఊహించని ఆర్థిక విధ్వంసం జరిగింది తెలంగాణ అభివృద్ధికి బీజేపీ బీఆర్ఎస్ లో అడ్డంకిగా మారాయన్న మంత్రి పొన్నం ప్రపంచ చరిత్రపై పుస్తకం రాసేందుకు చాలా విషయాలు తెలుసుకోవాల్సి వచ్చింది పుస్తక రచనకు ముందు చాలా కృషి చేశారన్న మాజీ మంత్రి దగ్గుపాటి వెంకటేశ్వరరావు ప్రపంచ చరిత్రను పుస్తకంగా రాయడం అంత తేలికేమీ కాదు విశాఖ పుస్తక ఆవిష్కరణలో దగ్గుబాటిని అభినందించిన వెంకయ్య నాయుడు రైట్ ఇక డీటెయిల్స్కి వెళ్తే కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు ఈవీఎం ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే ట్యాంపరింగ్ చేశారని ఆరోపించిన రాహుల్ గాంధీ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ఆయన ఎద్దేవా చేశారు రానున్న రోజుల్లో జరిగే అన్ని ఎన్నికల్లో కూడా బీజేపీ అభ్యర్థులే ఘన విజయం సాధిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయింది భారత్ గెలిచింది విజయం సాధించడం కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినప్పుడు కూడా ప్రపంచంలో భారత్ కి విజయం ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేని విషయం ఈరోజు స్పష్టమైంది రెండు పొలిటికల్ మ్యాచ్ల మధ్య ఇలా భారత్ ఇలా విజయం సాధించింది మా కోట్లేసి గెలిపించిన ఓటర్ మహాశయులందరూ కూడా మేము అభినందన తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఓటమి వాళ్ళకు రంజాన్ గిఫ్ట్ ఇస్తున్నాం పండుగ చేసుకోండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రంలో ఊహించని రీతిలో ఆర్థిక విధ్వంసం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇవాళ ఆయన అంబర్పేట్ నియోజకవర్గంలో పర్యటించారు నియోజకవర్గంలో పలు చోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో కేసీఆర్ కుటుంబం కోట్లు కొల్లగొట్టిందని ఆరోపించారు తెలంగాణ అభివృద్ధికి బీజేపీ బీఆర్ఎస్ అడ్డంకిగా మారాయని ఫైర్ అయ్యారు రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి అడుగడుగునా అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు ఇక నుంచి ఆయన రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం తమ సంపూర్ణ సహకారాన్ని అందించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు పేట నియోజకవర్గమే కాక రాష్ట్రంలో దేశంలో సీనియర్ నాయకుడైన హనుమంతరావు గారి నాయకత్వంలో రోహిన్ రెడ్డి గారి ప్రతిపాదనలతోటి ఈరోజు అంబర్పేట్ నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 5 కోట్ల రూపాయలకు సంబంధించిన నిధులతోటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేసుకున్నాం ఇవి వీలైనంత తొందరలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశిస్తూ భవిష్యత్తులో ఈ నియోజకవర్గానికి సంబంధించి ఏ సమస్య ఉన్నా పెద్దల ద్వారా తెలుసుకొని ఆ సమస్యను పరిష్కరింపజేస్తామనే మాట మనవి చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు తీసుకుపోతా ఉంది ఈరోజు మహిళలకు ఉచిత బస్సుతో పాటుగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందరికీ రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని త్వరలో అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు వీటితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు రుణమాఫీ కానీ సన్నవడ్ల బోనస్ కానీ మహిళలకు పావలా వడ్డీ కానీ ఈ విధంగా 55,000 ఉద్యోగాలు కానీ అన్ని రకాల కార్యక్రమాలు చేసుకొని పోతున్నప్పటికీ కూడా మరి ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాల్సి ఉన్నాయి ఆర్థిక విధ్వంసం జరిపినటువంటి టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాలన నుంచి 1 సంవత్సర కాలంలో ఇవన్నీ పాత ప్రభుత్వ కార్యక్రమాలను కొనసాగిస్తూ ఇవన్నీ చేయగలిగినాం తప్పకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను కాపాడే విధంగా హైదరాబాద్కు సంబంధించినటువంటి అన్ని రకాల కార్యక్రమాలు చేస్తాం అయితే ఇందులో స్థానికంగా మేము భారతీయ జనతా పార్టీ బీజేపీ పార్టీని అడగడంలే బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి భారత ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వం పక్షాన కొంత ఈ రాష్ట్రాల అభివృద్ధికి సహకారం చేయమని అడుగుతాను బడ్జెట్లో 2 బడ్జెట్లో నిధులు కేటాయించలేదు వరదలు వచ్చినప్పుడు సహకారం చేయలేదు హైదరాబాద్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి గారు కూడా
తెలంగాణకు రావాల్సిన ప్రయోజనాలకు సంబంధించి ఎక్కడ కూడా ప్రశ్నించకుండా వాటికి అదనంగా ఇంకా అడ్డుపడేటువంటి పరిస్థితి జరుగుతున్నటువంటి సందర్భంలో తప్పకుండా మేము వారిని కోరుతా ఉన్నాం. గతంలో టీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వాలను ఫెడరల్ సిస్టంలో సమన్వయ సంబంధాలు లేకుండా నిధులు అడగలేదనే కారణం మీద మీరు తప్పించుకోగలిగిన 10 సంవత్సరాలు. కానీ ఇప్పుడు మా ముఖ్యమంత్రి మంత్రులం మేము కూడా అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వంలో పెద్దలను కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధుల గురించి అడుగుతాను. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులు తప్పకుండా ఇవ్వాల్సిందే. వాటి కోసం బరాబర్గా అడుగుతాం. ఇక్కడ రాష్ట్రానికి అన్యాయం చేసే ప్రయత్నం చేస్తే దాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంగా తిప్పికొడతాం. మేము మా వంతు సహకారాన్ని మేము అనేక వనరులను సమకూర్చుకొని సెల్ఫ్ సస్టైనబిలిటీగా ఉండి మేము ప్రభుత్వాన్ని ప్రజల సమస్యలు పరిష్కరిస్తాం. కానీ ఈ దేశంలో ఉన్న ప్రజాస్వామిక విధానం ద్వారా ఇదివరకు మీ రాష్ట్రాల్లో తెలంగాణలో ఒక రాష్ట్రం తెలంగాణకు సరైన నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ అందుకు అడ్డం పడుతున్న వాళ్ళు తమ వైఖరిని మార్చుకొని తెలంగాణ ప్రయోజనాలకు తెలంగాణ బిడ్డగా తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రులుగా తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని కోరుతాను. ప్రపంచ చరిత్రపై పుస్తకం రాసేందుకు చాలా విషయాలు తెలుసుకోవాల్సి వచ్చిందని మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు అన్నారు. ప్రపంచ నేతలు తత్వవేత్తల గురించి పూర్తిగా అధ్యయనం చేసినట్లు ఆయన తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించిన ప్రపంచ చరిత్ర పేరిట తాను రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ పుస్తకం ఎలా రాసావని చాలా మంది నన్ను అడిగారు. రచనకు ముందు చాలా కృషి చేశానని, ఎంబీబీఎస్ చదివిన తనకు సోషల్ స్టడీస్ కు సంబంధించిన అనుభవం పరిజ్ఞానం అంతగా లేదన్నారు. చరిత్ర గతినే మార్చిన మహానుభావుల పాలనపై వివరాలను సేకరించానని వెంకటేశ్వరరావు తెలిపారు. ఉండేవాళ్ళం, వచ్చిన వాళ్ళకి పనులు చేయటము లేకపోతే మినిస్టర్గా ఉంటూ అవి ఇవి చేస్తూ ఉండేవాళ్ళం. కానీ నాకు నా మీద అసహ్యం వేసేది. అసహ్యం ఏంటంటే నేను అర్హుడినా చరిత్ర తెలియకుండా భారత చరిత్ర లేకపోతే తెలుగువారి చరిత్ర లేకపోతే ప్రపంచ చరిత్ర ఇటువంటివి తెలుసుకోకుండా వరల్డ్లో ఉన్నటువంటి రాజకీయము డెవలప్మెంటు పరిజ్ఞానము తెలియకుండా మనం ఇక్కడ కూర్చోవటము, శాసనసభలో కూర్చోవటము, ఏదో ఎన్నికయ్యాము వచ్చాము ఆ పనులు ఈ పనులు చేసుకుంటున్నాము అని సిగ్గు వేస్తూ ఉండేది. అందుకని నేను కనపడినప్పుడల్లా కూడా పుస్తకాలు ఎక్కడ దొరికినా కొనుక్కుంటూ ఉండేవాడిని. ముఖ్యంగా చరిత్రకి వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలు, యూరోపియన్ హిస్టరీ కానివ్వండి, ఏషియన్ హిస్టరీ కానివ్వండి, చైనా హిస్టరీ కానివ్వండి, ఇలా పుస్తకాలు మాత్రం కొనుక్కుంటూ ఉండేవాడిని. ఇంకా గొప్ప గొప్ప వాళ్ళ చరిత్రలు కూడా ఏది పెద్ద పెద్ద నాయకులు ప్రపంచంలో ఉన్నటువంటి కనపడినప్పుడులా తీసుకుని అలా గ్లాన్స్ చేసుకుంటూ అలా పడేసే టైం ఉండేది కాదు. హెడ్డింగ్స్ మాత్రం తెలుసు, సబ్జెక్టు ఏంటి అనేటటువంటిది సూక్ష్మంగా కొద్దిగా తెలుసు, కానీ గుర్తు కానీ దాని మీద కాన్సన్ట్రేషన్ కానీ ఉండేది కాదు. ఇంట్లో లైబ్రరీలో పెట్టుకునేవాళ్ళం. ఇవి అలా ఉండిపోయినాయి. అలా ఉండిపోయిన తర్వాత మనకి 2014 డివిజన్ అయిపోయింది మన ఏపీ డివిజన్ అయిపోతే తెలుగువారు అసలు ఎప్పటి నుంచి ఉన్నారు, ఎవరెవరు పరిపాలించారు, శాతవాహనులు, ఇక్ష్వాకులు, తర్వాత మనకి పల్లవులు, చాళుక్యులు, చోళులు, కాకతీయులు, విజయనగరము, తర్వాత నిజాము, అంతకుముందు గోల్కొండ నవాబులు, తర్వాత బ్రిటిష్, ఈ పరిపాలన ఉన్నాయి కదా. ఈ ఎవరెవరు ఏంటి అనేటటువంటిది మనలో మాకెంతవరకు తెలుసు అనేటటువంటిది నాకు అనుమానం. నాకు సరిగా తెలియదు కాబట్టి వాటిని అలానే నా తోటి శాసనసభ్యులు ఉన్నటువంటి వాళ్ళు, శాసనసభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళము, రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాళ్ళము చేస్తుంది ఏంటి, ఎలక్షన్లో గెలవటం, డబ్బులు ఖర్చు పెట్టుకోవటం, మళ్ళీ ఎన్నికైన తర్వాత డబ్బులు ఎట్లా తెచ్చుకోవాలి, ఇదే కార్యక్రమం కదా. అందుకంటే మనం చదివేటటువంటిది ప్రపంచం గురించి తెలుసుకునేటట్టే లేదు కదా. ఇవాళ వాస్తవం ఇది అమ్మ. మా రాష్ట్రంలో మరి ఇప్పుడు ఈ విషయంలో చెప్పాలి. ఇప్పుడు ఆవిడ ఎన్నికల్లో నిలబడను అని స్టేట్మెంట్ ఇచ్చింది. ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవని చెప్పింది. ఇది పరిస్థితి. అట్లాంటి ఉన్నటువంటి వాళ్ళము ఈ పుస్తకాలు చదివో లేకపోతే చరిత్ర గురించో లేకపోతే ఈ ఆంధ్ర రాష్ట్రం గురించో ఎవరెవరు ఎప్పుడు పరిపాలించారు, ఏం జరిగిందనేది తెలియటం అనేది తెలియదు. కాబట్టి నేను తెలుసుకునే వీటిని ఒక క్రమంలో 200 పేజీల్లో తీసుకొచ్చాను. ఇవన్నీ కూడా ఇంత చెప్పినటువంటి పాలన. తర్వాత ఆంధ్రప్రదేశ్ కూడా ఎట్లా విడిపోయింది, ఇది మద్రాసు నుంచి విడిపోయింది. మద్రాసు నుంచే విడిపోలే మనం. అంతకుముందు ఇటు ఒరిస్సా నుంచి విడిపోయాం, అటువైపు కర్ణాటక నుంచి విడిపోయాం, అటు నుంచి మధ్యప్రదేశ్ నుంచి విడిపోయాం. ఇవన్నీ కూడా చాలామందికి ఎమ్మెల్యేలకి మాకు తెలియవు.
ప్రపంచ చరిత్రను పుస్తకంగా రాయడం అంత తేలికేమి కాదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. విశాఖలో తెలుగులో దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన ప్రపంచ చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. జ్ఞానం విజ్ఞానం అందించాలని మన పెద్దలు ఎప్పుడు చెబుతుంటారని గుర్తు చేశారు. అదేవిధంగా ఎన్టీఆర్ నటన గురించి పుస్తకం రాయడం కూడా సాధ్యమయ్యే పని కాదన్నారు వెంకయ్యనాయుడు. చాలా వక్రీకరణకు గురైంది, చాలా వరకు ధ్వంసానికి కూడా గురైంది. ఎలాగూ ఈ దారిలో పయనించేదానికి వెంకటేశ్వరరావు కొంత ప్రయత్నం చేశాడు కాబట్టి నా సలహా ఏంటంటే ప్రపంచ చరిత్ర గురించి రాశారు, మంచిది. భారతదేశం యొక్క చరిత్ర కూడా రాసేదానికోసం ప్రయత్నం చేయండి. మన దేశంలో మన చరిత్రలో అంతమంది మహనీయులు వాళ్ళు చేసినట్టు యొక్క అసమానమైన యొక్క సేవలు, త్యాగాలు, పోరాటాలు, వాళ్ళ జీవిత చరిత్ర అవి తగినంతగా గుర్తింపుకు రాలేదు, తగినంతగా వాటికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎందుకంటే మనం ఒకప్పుడు ప్రపంచానికి విశ్వగురువు మనం, ఆ తర్వాత విధ్వంసానికి గురి మన చరిత్రాత్మకమైన విషయాలన్నీ కూడా చాలా వరకు ధ్వంసం చేయబడ్డాయి. మన దేవాలయాలపైన ఇస్లాం ఆక్రమణ జరిగిన తర్వాత దేవాలయాలపై చాలా దేవాలయాలు పడగొట్టారు. దేవాలయాలపైన చాలా విజ్ఞానం ఉంటుంది. చరిత్రలో చాలా విషయాలు మనం దేవాలయాలపైన రాసిన వాటికి బయట తీయగలిగితే దాంట్లో తెలుసుకునే అవకాశం ఉంటుంది. వాటిని ముందు టార్గెట్ చేసి కేవలం మతం కోసమే కాదు, దాన్ని ధ్వంసం చేశారు వాళ్ళు. మన యొక్క భారతదేశం యొక్క చరిత్ర గొప్పతనాన్ని గురించి కూడా. ఈ తర్వాత ఈ పరాయి దేశాల వాళ్ళు కొంతమంది రాజ్య విస్తరణ కాంక్షతో వాళ్ళ రాజ్యాన్ని విస్తరించాలని చెప్పని వచ్చి ఈ మన చరిత్రను కొంతవరకు ధ్వంసం చేశారు. ఇంగ్లీష్ వాళ్ళు కూడా దాంట్లో ప్రధాన కారకులు అనే విషయం కూడా మనందరికీ కూడా తెలుసు. ఈ బ్రిటిష్ పాలన వచ్చిన తర్వాత వారి దృక్పథానికి, వారి అవసరాలకు అనుగుణంగా చరిత్రను వక్రీకరించారు. రాబర్ట్ క్లైవ్ ది గ్రేట్, అలెగ్జాండర్ ది గ్రేట్, అల్లూరి సీతారామరాజు ది గ్రేట్ అని లేదు, అలెగ్జాండర్ గ్రేట్. భారతీయ చరిత్ర ఇది, భారతదేశ యొక్క చరిత్ర, ఇండియన్ హిస్టరీ. శివాజీ మహారాజ్, రాణా ప్రతాప్, స్వామి వివేకానంద, లేదా ఇంకా అనేక మంది మహాత్ములు వాళ్ళ జీవితాలలో వాళ్ళ గొప్పతనానికి ఇచ్చిన ప్రాధాన్యత తక్కువ. పరాయి దేశ పాలకులు వచ్చి మన మీద దాడి చేసి మనం దోచుకొని చేసిన వాళ్లకు ప్రాధాన్యత ఎక్కువగా. నేను నాకు తెలిసిన చదువు నేను చదువుకున్నప్పుడు రాబర్ట్ క్లైవ్ ది గ్రేట్ అని మా మాస్టర్ అడిగా, ఎందుకు సార్ ఈయన గ్రేట్ అని. రాబర్ట్ క్లైవ్ ది గ్రేట్ అయ్యా, బలవాడు నువ్వు. అప్పటి నుంచి ఇప్పటివరకు నాకు ఇంకా బోధపడలేదు దేనికి గ్రేట్ రాబర్ట్ క్లైవ్ అని. అంటే ఇంగ్లీష్ వాళ్ళు రాశారు కాబట్టి, వాళ్ళు దేశాన్ని దోచుకున్నారు కాబట్టి. ఆ దోచుకోవడంతో పాటు కొంతమంది మనస్సును కూడా దోచుకోపోయారు. అందుకని మన వాళ్ళు ఇప్పటికి కూడా బ్రిటిష్ వాళ్ళే గొప్పవాళ్ళయ్యా, కొంతమంది వాళ్ళు ఏం చేసినా గొప్పగా చేస్తుంటారని అలాంటి భావాన్ని కలిగించారు వాళ్ళు, చరిత్రను వక్రీకరించి వాళ్ళ విషయాలను చూపించి. అందువల్ల చరిత్ర వక్రీకరణ కాకుండా జరగాల. అలాగే కొంతమంది వాళ్ళ దృక్పథంతో రాస్తుంటారు, అదొక కొత్త ట్రెండ్ దేశంలో. వారికి ఏదో ఒక కొంతమంది లెఫ్టిస్టులనో, రైటిస్టులనో, ఆ ఇస్టులనో, ఈ ఇస్టులనో ఏదో ఆ దృష్టిలో పెట్టుకొని చరిత్రను రాయడం కూడా మనం చూస్తూ ఉన్నాం, రాశారు కూడా, దాంట్లో అనుమానం కూడా లేదు. ఇక విజయవాడ నగరంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ భవన్ ఏర్పాటుకు భూమి పూజ జరిగింది. విజయవాడ టీచర్స్ కాలనీలోని సాయిబాబా గుడి వీధిలో భవన నిర్మాణానికి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి శంకుస్థాపన చేశారు. ఏపీలో ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా కార్యకలాపాలను విస్తరించే లక్ష్యంతో ఈ భవన నిర్మాణం చేపట్టినట్లు ఆమె తెలిపారు. G+5 అంతస్తులతో అధునాతన భవనాన్ని నిర్మించనున్నామని, ఇదే భవనంలో తలసీమియా కేర్ సెంటర్, రక్తనిధి కూడా ఏర్పాటు చేయనున్నట్లు నారా భువనేశ్వర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ తదితరులు పాల్గొన్నారు. అయంతే అస్యుపమే ఖ్యర్వాన్ ప్రతిథేన సహురే విశ్వధాయః మన్యో వజ్రన్నభిమామావృత్స్వహనా వదస్యో దదవోత్స్యాపి అభిప్రేహి దక్షిణతో భవామేధా వృత్రాని జంఘనా బభూరి జహామిదే ధరుణం మధ్వో అగ్రం. అందరికీ నా నమస్కారాలు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఇప్పటికి 28 ఏళ్ళు అయింది చంద్రబాబు నాయుడు గారు దీన్ని స్థాపించి. ఏ నమ్మకంతో ఆయన ప్రజల కోసం, వాళ్ళకి ఎప్పుడు అవసరం అప్పుడు మేము ట్రస్ట్ ముందుండాలని ఇది ప్రజల కోసం ఇది నిర్మించారు చంద్రబాబు నాయుడు గారు.
అట్లానే మేనేజింగ్ ట్రస్టీగా నేను ఈ ట్రస్టు ముందుకి మా టీంతో పాటు చాలా సేవా కార్యక్రమాలు ప్రజల కోసం తీసుకెళ్తున్నాం. వాళ్ళకి ఎప్పుడు ఏది అవసరమో మన సమాజానికి అప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ఎప్పుడు ముందుంటుంది. ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ హైదరాబాద్లో ముందల అక్కడ ప్రారంభం జరిగింది. ఇప్పుడు ఇక్కడ విజయవాడలో మేము ఇది ముందుకు తీసుకెళ్తున్నాం ఎన్టీఆర్ ట్రస్ట్. ఇప్పుడు ఈ ట్రస్ట్ బిల్డింగ్లో ఆఫీసు ప్లస్ బ్లడ్ బ్యాంక్ ప్లస్ థాలసీమియా సెంటర్ పిల్లలకి మీకు గుర్తు చేస్తున్నాము. మా ఎన్టీఆర్ ట్రస్ట్ వీ వర్క్ ద టాక్ అంటే మేము ఏది మాట్లాడతామో అది మేము చేసి చూపిస్తాం. మీరు ఎప్పుడు అనుకుని ఉండరు మేము ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నామని. అందుకే ప్రజల కోసం వాళ్ళకి తెలియాలి మా ట్రస్ట్ ఎన్నెన్ని సేవా కార్యక్రమాలు తీసుకెళ్తున్నాము. అదే కాకుండా మొన్న ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఇఫోరియా మ్యూజికల్ నైట్ మేము ముందుకి తీసుకెళ్ళామంటే అది థాలసీమియా పిల్లల కోసం స్పెషల్గా ఆ ప్రోగ్రామ్ అనేది మేము ముందుకు తీసుకెళ్ళాం. మేము ఏది చెప్తామో అది చేస్తాము. అట్లానే మేమేది ప్రజలకి మేము హామీ ఇచ్చాము. మేము బ్లడ్ బ్యాంక్ కానీ థాలసీమియా సెంటర్స్ కానీ మేము ఓపెన్ చేస్తాము. అట్లానే ఇక్కడ విజయవాడలో ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ బిల్డింగ్లో మేము బ్లడ్ బ్యాంక్ ప్లస్ థాలసీమియా సెంటర్ పిల్లల కోసం వాళ్ళ కోసం మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ బిల్డింగ్ అనేది నెక్స్ట్ ఫిబ్రవరి 26లో ఫిబ్రవరిలో మేము ఇది ఇనాగ్రేషన్ చేస్తాము తప్పకుండా. ఇవన్నీ మేము ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నామంటే ఇది దాతలు, ఇది ఒట్టి ఒక ట్రస్ట్ మాది అని అన్ను 10 మంది చెయ్యి కలిపితేనే మేము మంచి పనులు ముందుకు తీసుకెళ్ళగలం. ఒక ట్రస్ట్ వల్లనే కాదు, మాతో పాటు చాలామంది దాతలు ఏమీ అడగకుండా మా మీద నమ్మకంతో వాళ్ళు ముందుకొచ్చి మాతో చెయ్యి కలిపి మేమున్నాము అనే హామీతో వాళ్ళిచ్చే డొనేషన్స్తో మేము ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్పై దాడి యత్నం జరిగింది. లండన్లో ఆయన కారు దగ్గరకు వచ్చిన యువకుడు దాడికి ప్రయత్నించాడు. ఇది ఖలిస్తానీ మూకల దుశ్చర్య అని అనుమానిస్తున్నారు. దాడికి దిగిన ఆగంతకుడు భారత జెండాను అవమానించేలా ప్రవర్తించాడు. లండన్ పోలీసులు వెంటనే అప్రమత్తమై యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. భద్రతా లోపం కారణంగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. అంతకుముందు కేంద్ర మంత్రి పాల్గొన్న కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు కొంతమంది అక్కడికి చేరుకొని నినాదాలు చేశారు. ఏలూరు జిల్లాలోని సోమవరపాడు వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వెంకటరమణ ట్రావెల్స్ బస్సు ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి కాకినాడకు బయలుదేరింది. అయితే బస్సు ఏలూరు జిల్లా సోమవరపాడు వద్దకు చేరుకోగానే అతి వేగంతో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సులో ఉన్న 3 ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరికొందరికి గాయాలయ్యాయి.
బస్సు డ్రైవర్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. బస్సు డ్రైవర్ అతి వేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తేల్చారు. అనంతరం పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు జిల్లా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తుల హర్షధ్వానాల మధ్య శంఖనాదాలతో రథం ఊరేగింది. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వరుడిగా స్వామివారు భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. రథానికి అడుగడుగున భక్తులు కర్పూర హారతులు సమర్పిస్తూ స్వామివారి కృపకు పాత్రులయ్యారు. భజన మండళ్లు కోలాటాలు ఆడుతూ భజనలు చేస్తూ స్వామివారిని ఊరేగించారు. మటన్ ప్రియుల జిహ్వా చాపల్యాన్ని తీర్చేందుకు బార్బిక్యూ నేషన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో లజీజ్ ఈ గోస్తు పేరుతో ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభించామని బార్బిక్యూ నేషన్ లిమిటెడ్ CEO మాన్సూర్ మోమోన్ తెలిపారు. ఈ ఫుడ్ ఫెస్టివల్ 3 రోజుల పాటు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రధాన వంటకాలలో మృదువైన మసాలాలతో హైదరాబాదీ మటన్ హలీం, హైదరాబాదీ జాఫ్రానీ మటన్ దమ్ బిర్యానీ వంటి రుచులను ఆస్వాదించవచ్చని తెలిపారు.
ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా విజయం బీజేపీదే. రానున్న అన్ని ఎన్నికల్లో కమలం వికసిస్తుందన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో ఊహించని ఆర్థిక విధ్వంసం జరిగింది. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ బీఆర్ఎస్ లో అడ్డంకిగా మారాయన్న మంత్రి పొన్నం. ప్రపంచ చరిత్రపై పుస్తకం రాసేందుకు చాలా విషయాలు తెలుసుకోవాల్సి వచ్చింది. పుస్తక రచనకు ముందు చాలా కృషి చేశారన్న మాజీ మంత్రి దగ్గుపాటి వెంకటేశ్వరరావు. ప్రపంచ చరిత్రను పుస్తకంగా రాయడం అంత తేలికేమీ కాదు. విశాఖ పుస్తక ఆవిష్కరణలో దగ్గుబాటిని అభినందించిన వెంకయ్యనాయుడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.